అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని నా అనుదిన ప్రార్థన. మీ కొరకు నేను ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ దిన పాఠము కీర్తన 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని ఎదుట మనము పాపము చేయకుండా ఉండాలంటే, పాపం మీద విజయాన్ని మనం పొందుకోవాలంటే, పాపము జోలికి పోకుండా ఉండాలంటే, పాపములో పడకుండా ఉండాలంటే, పవిత్రమైన జీవితం మనం కొనసాగించాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. దావీదు అంటున్నాడు, దేవా నేను పడిపోకుండా చెడిపోకుండా పాపపు లోకములో పాపిగా జీవించకుండా నేను నా హృదయంలోని వాక్యాన్ని ఉంచుకున్నాను. అవును ప్రియులారా, వాక్యము చేత నింపబడిన వ్యక్తులు, ఎవరి హృదయములో అయితే దేవుని వాక్యం ఉంటుందో సమృద్ధిగా వారెన్నడూ కూడా పాపము తప్పిదములో ఇరుక్కోరు. ప్రేమైన దేవుని దాన్ని జయించే పిల్లలుగా ఉంటాయి. వాక్యము మనల్ని నియంత్రించుతుంది, పరిశుద్ధమైన మార్గములో నడిపిస్తుంది. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. వాక్యము మన తప్పును దిద్దేదిగా ఉంటుంది. ప్రేమైన వారలారా, వాక్యము మరి దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిన యేసయ్య. ఆ వాక్యము మనల్ని సన్మార్గంలో నడిపిస్తున్నది కనుక అదే 119వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నాకు నెమ్మది కలుగజేసిందని అంటాడు. నీ వాక్యము వెళ్ళడగుడి చేత వెలుగు కలుగును, తెలివి లేని వారికి అది తెలివి పుట్టించునని వాక్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు. కనుక ఇన్ని ఆశీర్వాదాలు వాక్యములో ఉంటున్నాయి. నీ వాక్యము అగ్ని వంటిది కాదా, బండను పగలగొట్టు సుత్త వంటిది కాదా అంటాడు ఇర్మీయా భక్తుడు. కనుక ప్రేమైన ధ్యాన పిల్లారా, మరి అది అగ్ని వంటిది దేవుని వాక్యం. అది పాపం చేసినప్పుడు దహించేస్తుంది. మనల్ని ఒక్కొక్కసారి పరీక్షించి, బంగారం అగ్ని చేత పరీక్షించబడినట్లుగా పరీక్షించేసి మన మాలిన్యమును తీసివేసి పరిశుద్ధమైన బంగారముగా, శ్రేష్టమైన స్వర్ణముగా మార్చినట్లే మనల్ని మారుస్తుంది. కనుక ప్రేమైన ధ్యాన పిల్లగా అటువంటి గొప్ప వాక్యాన్ని మన హృదయములో ఉంచుకుందాం. వాక్యానికి మన హృదయంలో చోటిద్దాం. ఆ వాక్యము యొక్క లోతుపాతులను మనం ఎరుగుదాం. వాక్యాన్ని చదివినప్పుడు దేవుని యొక్క మనసు మనకు అర్థమవుతుంది. దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుడు ఎలాంటి గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో అర్థమవుతాడు. వాక్యం ద్వారానే సృష్టికర్తలను మనం సంపూర్ణంగా తెలుసుకునగలుగుతున్నాం. కనుక అటు వాక్యాన్ని మనం నిర్లక్ష్యపరచక వాక్యము వినే బిడ్డలుగా ఉన్నాం, వాక్యానికి లోబడే బిడ్డలుగా ఉన్నాం, వాక్యాన్ని చదివే బిడ్డలుగా ఉన్నాం. దేవుడిటి మాటలు మన వినికిలు ఆశీర్వదించును గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. ఇదిగో ప్రభా, వాక్యము ద్వారా మాకు పరిశుద్ధత కలుగుతుందని, పాపం చేయమని, హృదయంలో వాక్యం ఉండాలని మాతో మాట్లాడినావు ప్రభా. మీకు వందనాలు. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా కాచి కాపాడండి. వారి యొక్క ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వారి చేతి పనిని, వారి పని మనుషులను, వారి వ్యవస్థను మీరు దీవించండి. వారి ఆరోగ్యాన్ని దీవించండి. వారి భవిష్యత్తును దీవించండి. ఈ దినమంతా కాచి కాపాడి ప్రతి కీడు నుండి తప్పించమని, మీ రెక్కల కింద భద్రత కలగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు.